హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ బ్రాండ్ అనేది ఎన్ని వెహికల్స్ సేల్ చేశాయో ఒకసారి చెక్ చేద్దాము. 14th పొజిషన్లో వచ్చేసి జీప్ ఇండియా బ్రాండ్ అనేది ఉంది. జీప్ వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో 340 యూనిట్స్ మాత్రం సేల్ చేయడం జరిగింది. మార్కెట్ షేర్ వచ్చేసి జీప్ది 0.10% మాత్రం ఉంది. అలాగే మనకు 13th పొజిషన్లో వచ్చేసి సిట్రాయిన్ బ్రాండ్ అనేది ఉంది. సిట్రాయిన్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో 1275 వెహికల్స్ అనేది అమ్మడం జరిగింది. మార్కెట్ షేర్ వచ్చేసి 0.36 మార్కెట్ షేర్ మాత్రం ఉంది. అలాగే 12th పొజిషన్లో వచ్చేసి నిస్సాన్ బ్రాండ్ అనేది ఉంది. నిస్సాన్ వచ్చేసి ఓన్లీ మ్యాగ్నెట్ మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది. 2257 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. మార్కెట్ షేర్ వచ్చేసి మనకు 0.64 మార్కెట్ షేర్ మాత్రం ఉంది. అలాగే మనకు 11th పొజిషన్లో వచ్చేసి స్కోడా బ్రాండ్ ఉంది. స్కోడా వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని వెహికల్స్ సేల్ చేసిందంటే 2772 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. స్కోడా మార్కెట్ షేర్ వచ్చేసి 0.78% అనేది మార్కెట్ షేర్ అనేది ఆక్యుపై చేసింది. అలాగే మనకు 10th పొజిషన్లో వచ్చేసి రెనాల్ట్ బ్రాండ్ అనేది ఉంది. రెనాల్ట్ మనకు వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో 3018 వెహికల్స్ అనేది సేల్ చేయడం జరిగింది. అలాగే మార్కెట్ షేర్ వచ్చేసి 0.85%గా ఉంది మార్కెట్ షేర్ ప్రజెంట్లీ. 9th పొజిషన్లో వచ్చేసి వోక్స్ వ్యాగన్ బ్రాండ్ అనేది ఉంది. వోక్స్ వ్యాగన్ మనకు ఆగస్టు నెలలో ఎన్ని వెహికల్స్ సేల్ చేసింది అంటే 3577 వెహికల్స్ అనేది సేల్ చేయడం జరిగింది. మార్కెట్ షేర్ వచ్చేసి 1.01% మార్కెట్ షేర్ లాగా ఉంది. అలాగే వోక్స్ వ్యాగన్లో ప్రజెంట్లీ స్లావియా అలాగే వర్టస్ వెహికల్స్ అనేది ఎక్కువగా సేల్ అవ్వడం జరుగుతుంది. 8th పొజిషన్లో వచ్చేసి మనకు మోరిస్ గ్యారేజ్ ఎంజీ బ్రాండ్ అనేది ఉంది. ఎంజీ బ్రాండ్ వచ్చేసి టోటల్లీ 4571 యూనిట్స్ అనేది సేల్ అవ్వడం జరిగింది. దీని మార్కెట్ షేర్ వచ్చేసి 1.29% మార్కెట్ షేర్ అనేది ఆక్యుపై చేసింది మోరిస్ గ్యారేజ్ అనేది. దీనిలో వచ్చేసి హెక్టర్ ప్లస్ ఆ విధంగా ఉన్నాయి. 7th ప్లేస్లో వచ్చేసి హోండా బ్రాండ్ ఉంది. హోండా వచ్చేసి 5326 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. మార్కెట్ షేర్ వచ్చేసి 1.50 లాగా ఉంది. 6th ప్లేస్లో వచ్చేసి కియా మోటార్స్ అనేది ఉంది. కియా మోటార్స్ సేల్స్ వచ్చేసి 22,523 వెహికల్స్ అనేది సోల్ చేయడం జరిగింది ఆగస్ట్ నెలలో. ఇందులో మనకు మార్కెట్ షేర్ 6.36 లాగా ఉంది. అలాగే మనకు 5th పొజిషన్లో వచ్చేసి టొయోటా బ్రాండ్ అనేది ఉంది. టొయోటా నుంచి మనకు ఎన్ని సేల్స్ అనేది జరిగాయి అని అంటే 28,589 వెహికల్స్ అనేది సేల్ చేయడం జరిగింది. మార్కెట్ షేర్ వచ్చేసి టొయోటాది 8.07% లాగా ఉంది. ఇందులో ఎక్కువగా మనకు టొయోటా బ్రాండ్లో వచ్చేసి వెల్ఫైర్, ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా, ఫార్చునర్, క్యామ్రీ, అలాగే హైగ్రైడర్ ఇవన్నీ ఉన్నాయండి. అలాగే 4th పొజిషన్లో వచ్చేసి మనకు మహీంద్రా బ్రాండ్ అనేది ఉంది. మహీంద్రా బ్రాండ్ వచ్చేసి 43,277 వెహికల్స్ అనేది సేల్ చేయడం జరిగింది ఆగస్ట్ నెలలో. మార్కెట్ షేర్ వచ్చేసి 12.22% లాగా మార్కెట్ షేర్ అనేది ప్రజెంట్లీ ఆక్యుపై చేసింది. మహీంద్రాలో ఎక్కువగా అనేది స్కార్పియో, బొలేరో, XUV 700, XUV 3XO లాంటి మోడల్స్ అనేది ఎక్కువగా సేల్ చేయడం జరుగుతుంది. అలాగే మహీంద్రా అనేది ప్రజెంట్ కొత్తగా థార్ రాక్స్ అనేది కొత్త లాంచ్ అనేది కూడా చేయడం జరిగింది. 3rd పొజిషన్లో వచ్చేసి మనకు టాటా బ్రాండ్ అనేది ఉంది. టాటా బ్రాండ్ వచ్చేసి మనకు ఆగస్టు నెలలో టోటల్లీ 44,142 వెహికల్స్ అనేది సేల్ చేయడం జరిగింది. టాటా మార్కెట్ వాల్యూ వచ్చేసి 12.46% లాగా మార్కెట్ షేర్ అనేది ఉంది. టాటాలో మనకు ఎక్కువగా టాటా పంచ్ అండ్ టాటా నెక్సాన్, టాటా టియాగో ఈ మోడల్స్ అనేది ఎక్కువగా సేల్ అవ్వడం జరుగుతుంది. 2nd పొజిషన్లో వచ్చేసి కొరియన్ బ్రాండ్ అయిన హ్యుందాయ్ బ్రాండ్ అనేది ఉంది. హ్యుందాయ్ మనకు టోటల్ ఆగస్టు నెలలో ఎన్ని వెహికల్స్ సేల్ చేయడం జరిగింది అంటే 49,525 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. దీని మార్కెట్ షేర్ వచ్చేసి 13.98 మార్కెట్ షేర్ అనేది ఆక్యుపై చేసింది.
నెంబర్ 1 పొజిషన్‌లో వచ్చేసి మారుతి సుజుకి బ్రాండ్ అనేది ఉంది. మారుతి సుజుకి వచ్చేసి ఎక్కువగా మనకు ఆగస్టు నెలలో 1,43,075 వెహికల్స్ అనేది సేల్ చేయడం జరిగింది. ప్రెజెంట్‌లీ మారుతి సుజుకి మార్కెట్ షేర్ వచ్చేసి 40.39% మనకు మార్కెట్ షేర్ అనేది ప్రెజెంట్‌లీ ఆక్యుపై చేయడం జరిగింది. ఈ వీడియో మీకు అనేది ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.